హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు కూటమి సర్కార్ తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఈ ఏడాది రావాల్సిన తల్లికి వందనం డబ్బులను తొలి విడతగా ఇప్పటికే విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేసిన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు లేకపోవడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా తొలి విడత డబ్బులు పొందని వారు ఈసారి కొత్తగా స్కూల్లో చేరి తల్లికి వందనం డబ్బులు పొందని వారికి ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. తొలి విడతలో అర్హులై ఉండి డబ్బులు రాని విద్యార్థుల జాబితాను గుర్తించి సామాజిక తనిఖీల కోసం గత నెలలో 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాలు, గ్రామ వార్డుల్లో అందుబాటులో ఉంచింది. ఈ జాబితాలో ఉన్న విద్యార్థులు అభ్యంతరాలన్నీ ఆధారాలతో సహా సమర్పిస్తే వాటిని పరిశీలించి రెండో విడతగా అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు ప్రభుత్వం దరఖాస్తులన్నీ స్వీకరించింది. మొత్తం 4,470 దరఖాస్తులు సమర్పించినట్లు ప్రభుత్వం గుర్తించింది. అనర్హులను మరోసారి పరిశీలించి ఈ నెల 30వ తేదీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అర్హులైన విద్యార్థుల జాబితాను అధికారులు విడుదల చేస్తారు. అదే సమయంలో తల్లికి వందనం తొలి విడత డబ్బులు పొందని అర్హులై ఉండి విద్యార్థుల తల్లుల ఖాతాలో 13,000 జమ చేయనున్నారు. తల్లికి వందనం పథకం పొందాలంటే అర్హత కలిగి ఉండాలి. విద్యార్థుల కుటుంబానికి తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. 10 ఎకరాలు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు. 4 చక్రాల వాహనం ఉండకూడదు. విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటి ఉండకూడదు. పట్టణాల్లో 1000 చదరపు అడుగుల ఇళ్ల స్థలం కూడా ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ